హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తా కోడలు వంటలు. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను మీ శారద. ఆదివారం అంటే అందరికీ సెలవు ఉంటుంది, కానీ ఒక్క ఆడవాళ్ళకి తప్ప. ఇంటి ఇల్లాలు కనుక సెలవు తీసుకుంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో చెప్పవసరం లేదు, అందరికీ తెలుసు కదండి. కబోర్డ్స్ లేని ఇంటిని నేను ఎలా సర్దుకున్నాను, సండే ఏమేమి వంటలు చేశాను, సండే రోజు ఇల్లు ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. శనివారం మధ్యాహ్నం ఇలా బియ్యము పప్పు దోశపిండికి నానబెట్టేసుకున్నానండి. బియ్యము పప్పు విడివిడిగా నానబెడతాను, ఎందుకంటే రేషన్ బియ్యంలో ఒక్కొక్కసారి ఇసుక తగులుతుందని చెప్పేసి మినపప్పులోనే ఒక స్పూను మెంతులు కూడా వేసి గ్రైండర్కి అయితే వేసేసుకున్నాను. ఇలా తోడుకొని ఒక గిన్నెలోనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అవసరమైనంత వరకు బయట పెట్టేశాను. సండే అండి ఇది. ఉదయం లెగవగానే చూస్తే ఇలా పిండి అంతా పొంగిపోయి ఉంది. ఈ వేసవి కాలంలో మనం పిండిల్ని బయట పెట్టేసామంటే వెంటనే పులిసిపోతూ ఉంటాయి. అలా పులవకుండా ఉండడానికి చిన్న చిన్న టిప్స్ని కనుక మనం పాటించినట్లయితే ఈ పిండి పులవకుండా చూసుకోవచ్చు. ఒక్క 2 రోజులైనా మనం ఇలా బయట పెట్టేసినా కానీ పిండి పులవదంటండి. మా అత్తగారు నాకు చెప్పిన టిప్స్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇలా అట్టుపిండి కానీ ఇడ్లీ పిండిని కానీ ఒక తమలపాకు వేసేసి మనం ఉంచేసామంటే, బయట ఉంచినా సరే ఆ పులుపు అంతా ఈ ఆకుకు పట్టేసి ఈ ఆకు తీసేసుకుని ఆ పులుపుని మనకు పిండి పులవకుండా ఉంటుంది. మరొక టిప్పు, పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి అయినా ఒక చీలికలాగా అయినా కట్ చేసుకొని ఇలా పిండిలో కనుక వేసినట్లయితే పిండి పులవకుండా ఉంటుంది. అత్తయ్య గారు ఇలానే వాడేవాళ్ళట. వెనకటి రోజుల్లో ఫ్రిడ్జులు లేవు కదండి, ఇలా టిప్స్ని అయితే పాటించేవాళ్ళట. ఇప్పుడు ఆయిల్కి అయితే నేను ఏ గాజు సీసాలు అయితే వాడను, ఎందుకంటే అత్తయ్య గారు కూడా వంట చేస్తూ ఉంటారు. అందుకనే ఒక స్టీల్ డబ్బాలో పోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దోశపిండి అయితే వేరే గిన్నెలో తీసేసుకున్నానండి. అత్తయ్య గారు ప్యూర్ వెజ్, నాన్ వెజ్ తినరు కాబట్టి దోశపిండం కూడా వేరుగా ఉంచుతాను అత్తయ్య గారికి వేయడానికి. ఇప్పుడైతే అందరికీ ఎగ్ దోశ వేసేస్తూ ఉన్నాను. టిఫిన్స్ అయిపోగానే వెంటనే వంట అయితే మొదలు పెట్టేశాను. వంటలో మధ్యాహ్నం భోజనానికి వంటలు ఇలా చికెన్ ఫ్రై, మిరియాల చారుని అయితే చేశాను. ఈ చారు ఈ ఫ్రై మరొక వీడియోలో నేను ఎలా చేశానో మీకు చూపిస్తానండి. డైనింగ్ టేబుల్ ఉన్నా సరే మేమందరం కుటుంబ సభ్యులు అంతా కింద కూర్చొని భోంచేస్తాము. ఎందుకో డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే విడివిడిగా కూర్చొని తిన్నట్లు ఉంటుందని ఇలా నేల మీద చాప వేసుకొని తింటామండి. మనం ఎప్పుడైనా సరే కంచాలలో అన్నం వడ్డించుకునే ముందు కూర వేసుకున్న తర్వాత అన్నాన్ని అయితే వడ్డించుకోవాలి. ముందుగా అన్నం అయితే వడ్డించకూడదు. చెప్పాను కదా, అత్తయ్య గారు చికెన్ తినరు, అందుకనే రసంతో తినేశారు. అన్నం తినిన తర్వాత మనం చేతులు ప్లేట్లలో కడగకూడదండి. ఇదొక టిప్పు. ఎవరైనా సరే తిన్న కంచాలలో ఎంగిలి చేతులు అయితే కడగకూడదు. చూసారు కదా, మా ప్లేట్లన్నీ మేము తిని ఇలా షింకులో అయితే వేసేస్తున్నాను. పొద్దునేమో ఎగ్ దోశ వేసేసాను, మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ చేశాను కదా. ఈ అంట్లన్నీ నీచువాచన రాకుండా ఉండడానికి నేను శనగపిండి పెట్టి ఈ అంట్లు తోమేస్తూ ఉంటాను. ఎంత విమ్ లిక్విడ్ వాడినా సరే ఒక్కొక్కసారి కోడిగుడ్డు వాడినప్పుడు నీసువాసన వస్తూ ఉంటాయి. అత్తయ్య గారు తినరని చెప్పేసి ఇలా శనగపిండి పెట్టి తోముతూ ఉంటానన్నమాట. అంట్లు కూడా మెరుస్తూ ఉంటాయండి. ఇప్పుడు అంట్లన్నీ తోమేశాను కదా, ఇప్పుడు షింకును కూడా అదే పీచుతో కొంచెం శనగపిండిని పెట్టేసి తోమేస్తూ ఉన్నాను. నాకు మా ఇంట్లో ఎలాంటి కబోర్డ్స్ లేవండి. ఇది మామయ్య గారు కట్టించిన ఇల్లు, 40 సంవత్సరాలు మా ఇల్లు. ఈ ఇంట్లో నేను సామానాలు ఎలా సర్దుకుంటాను ఇప్పుడు చూపిస్తానండి. గ్రోసరీ అంతా తెచ్చేసుకున్నాను. సబ్బులు సర్ఫులు ఇవైతే డ్రెస్సింగ్లో పెట్టేసుకుంటాను.
ఈ వంట సామాగ్రి మొత్తాన్ని స్టీల్ డబ్బాల్లోనే సర్దేసుకుంటాను. ఇలా ప్యాకింగ్తోనే ఈ డబ్బాల్లో పెట్టేస్తాను. మిగిలిన వాటికి ఇలా ఒక క్లిప్పుని పెట్టేసుకున్నామంటే మనకి పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. నేను వీడియోస్ చూస్తూ ఉంటానండి యూట్యూబ్లో. చాలామందికి మేము ఈ వంటగదిని ఇదిగో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము, గ్రోసరీని ఇలా కాస్తంత వేరే డబ్బాల్లో పెట్టేసుకొని మిగతా ఇలా పెట్టేసుకున్నానని చూపిస్తూ ఉంటారు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా మనకు కూడా అలా ఉంటే బాగుండు అని. కానీ లేని దాని గురించి బాధపడే కన్నా ఉన్న దానిలోనే ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా స్టీల్ డబ్బాల్లోనే మొత్తం సరుకంతా నింపేసుకుంటాను. పప్పులు, ఉప్పులు, కారాలు మొత్తము, మినపగుండ్లు, కందిపప్పు, పొట్టు మినపప్పు ఇవంతా పురుగు పట్టకుండా దీనిలోకి ఒక బిర్యానీ ఆకును కట్ చేసి వేసేస్తూ ఉంటాను. ఈ బిర్యానీ ఆకు వేయడం వల్ల మనకి ఎటువంటి పురుగు పట్టదండి. లేదా కొంచెం మూటగట్టి కొన్ని లవంగాలైనా వేసుకోవచ్చు. ఇదిగో చూసారు కదా, కబోర్డ్స్ లేకుండా ఇలానే సర్దేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అత్తయ్య గారు పెద్ద వయసు కాబట్టి తనకి అందుబాటులో ఉండాలని చెప్పి ఇలా పెట్టేస్తూ ఉంటాను. ఈ ఇల్లు 40 ఏళ్ల నాటిదండి. అప్పట్లో కట్టిన ఈ ఇంటికి ఎలాంటి కబోర్డ్స్ అయితే ఏమీ లేవు. చాకులు అయితేనేమో ఐస్ క్రీమ్ డబ్బాలో ఇలా యూజ్ చేస్తాను. చాకులు పెట్టేసుకొని ఇంకొక ప్లాస్టిక్ డబ్బాల్లో స్పూన్లు అయితే వేసుకొని పెట్టేసుకుంటాను. గందరగోళంగా ఉన్న ఇల్లుని ఎలా సర్దేసుకున్నానో చూసారా నీట్గా. కాసేపు ఇంటి గురించి మనం టైం కేటాయించామనుకోండి, ఎలాంటి ఇంటినైనా సరే మనం నీట్గా పెట్టేసుకోవచ్చు. మనకి అవే ఉండాలి ఇలా ఉండాలి అని లేకుండా ఉన్న దానిలోనే సర్దుకున్నామంటే నీట్గా ఉంటుంది. స్టవ్ అంతా ఇలా తుడిచేసుకొని గ్రోసరీ తెచ్చుకున్నప్పుడల్లా పప్పు డబ్బాల్ని ఇలా తోమేసి సరుకులన్నీ సర్దేసుకుంటూ ఉంటాను. చూసారు కదా, కబోర్డ్స్ లేకపోయినా నేను ఎలా నీట్గా సర్ది పెట్టుకున్నానో. నెలకి 2 సార్లు ఇలా వంటగదిని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు నీట్గా ఉండేటట్టు చిన్న చిన్న డబ్బాల్లో మిరియాలు, జీలకర్ర అవన్నీ వేసి పెట్టేసుకున్నాను. సున్నం అయితే పోతుందని చెప్పి ఆన్లైన్లో ఇలా వాల్పేపర్ అయితే ఒకటి చూసుకున్నాను. ఇలా చూసుకొని అంటించేసామండి పిల్లలు నేను. బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ మనకి పురుగు పట్టకుండా ఉండడానికి కాసేపు ఇట్లా కొంచెం సిమ్లో పెట్టేసి ద్వారగా ఒక 2-3 నిమిషాలు వేయించి డబ్బాల్లో పోసుకున్నట్లయితే రవ్వలు కూడా మనకు పురుగు రాకుండా ఉంటాయి. ఇదొక టిప్ని ఫాలో అవ్వండి. తాలింపు గింజలను కూడా మనం దానిలో పోసుకోకుండా నేను అన్నీ కలిపి పెట్టేసుకుంటాను. మనకు అప్పుడు పొద్దున్నే వంట చేయడానికి కూడా క్యారేజీలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇలా కలిపి పెట్టేసుకుంటాను. ఇలా నా చిన్న కిచెన్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ ఫ్రై, రసం ఎలా చేశానో మరొక వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని చూసి ఫుల్ సపోర్ట్ నాకు అందిస్తే హోమ్ టూర్ కూడా చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి.